కుల రాజకీయాలు, కులతత్వాలు లేవా? ఏమండి, మా అబ్బాయికి మంచి అమ్మాయిని చూడండి, మాలదేవి ఉండాలి సుమా, మా కులపు అమ్మాయి అవ్వాలి. ఎక్కడుందిరా నీ కులం? ఎక్కడుందిరా నీ కులం? క్రైస్తవుని చెప్పుకొని సంఘంలో ముసుగు వేసుకొని ప్రార్థన చేసి దొంగ ఏడుపులు ఏడుస్తుంటావే, ఏంటి భక్త? ఎవరు నువ్వు? క్రీస్తుని నమ్మిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత ఎవడరా చెప్పండి నువ్వు మాలోడు అని? ఎందుకు నువ్వు నమ్మేవే ప్రభు? అతనెవడో మాలోడో, మాదిగోడో, రెడ్డోడో, కమ్మోడో, కాపోడా చెప్పు. సంఘములో ఈ రోజు సంఘాలు కులాల పేరట విడిపోయి ఎవరండి చెప్పు? బైబిల్ ఎక్కడ చెప్పింది నువ్వు మాలని? నీలో ఉన్న శక్తి, ఆత్మ ఉందే, పవర్ నీలో ఉన్న తండ్రి భాగం అందరిలో ఉన్నాడే ఆత్మ. మరి నువ్వు మాలోడు అయితే పరలోకపు తండ్రి ఎవరన్నమాట? ఆయన మాలోడు అవ్వాలి. ఆయన మాలోడా? చెప్పండి. జీవం కలిగిన సైన్యములకు అధిపతిగా యెహోవా. కులమేంటి చెప్పాలి? దౌర్భాగ్యపు కులాల నమ్ముతున్న, కులాల పిచ్చి పట్టిన ఈ క్రైస్తవ ప్రపంచం చెప్పగలరా? వాళ్ళేం చెప్తారండి? కొంతమంది ఉంటారండి, ఏమండి మేమందరం మాదిగోళ్ళం అండి, మాకు మాదిగ పాస్టే కావాలి, మానవుడు ఒప్పుకో. మేము మానవుడు ఒప్పుకోవా? నీ కొడుకు యాక్సిడెంట్ అయిపోయింది, నువ్వు మాదిగోడు కదా, మానవుడు రక్తం ఉంది, ఓ నెగిటివ్. అప్పుడు నువ్వేమంటావు? బాబు నీ పుణ్యం ఉంటుంది రా, రక్తం ఇచ్చారా బాబు, నా కొడుకుని బతికించుకుంటావు. రక్తం ఎక్కించి కొడుకుని కాపాడుకోవడానికి నీకు కులం అవసరం లేదు, మతం అవసరం లేదు. అక్కడ పనికిరాని నీ కులం, వాక్యం చెప్పడానికి కులం కావాలరా నీకు? సంఘంలో ఉండడానికి కులం కావాలరా నీకు? కులం పేరట కోట్లకి ఎక్కిన దౌర్భాగ్యపు సంఘాలున్నాయి నీ రాష్ట్రంలో. దేవా, కులం పేరట కొట్టుకు చచ్చిపోతున్నారు. క్రైస్తవుడా నువ్వెవరో తెలుసా? గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. బైబిల్ ఎవరికంటే అర్థమైంది? బైబిల్ ఇలా కఠినంగా చెబితే తిడుతున్నారు అనుకున్నావా? అనుకో, ఏదైనా సరే నీ మెప్పు కోసం రాలేదు నేను, నా తండ్రి ఘనత కోసం వచ్చాను నేను, నా తండ్రి ఆవేదన కోసం వచ్చాను నేను. గలతీ పత్రిక 3వ అధ్యాయం ఏమిటన్నాడు చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరు మానవాళ్ళైన కొందరు అన్నాడా? మీరందరూ నో కులం, నో క్యాస్టిజం, మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారా? మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారా? ఇందులో యేసును ధరించుకున్న తర్వాత, అవయవంగా నువ్వు సంఘంలో మారిపోయిన తరువాత, క్రీస్తు శిరస్సును హత్తుకున్న తరువాత మీలో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, అసలు పురుషుడని స్త్రీ అని ఎత్తద్దు. షటాప్ అన్నాడు దేవుడు. యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటే ఎవడరా చెప్తున్నాడు నేను మాలోడినని? ఎవడరా చెప్తున్నాడు మాదిగోడని? తప్పు. బైబిల్ తెలిసిన క్రైస్తవులు తప్పు చేస్తున్నారు. బైబిల్ తెలుసా వాళ్ళకి? తెలియదు. 2, 3 అని చెప్పుకోవడం కాదురా, 4 అని చెప్పు. ఏంటో 4? క్రైస్తవుడు 4. క్రైస్తవులైన వారందరూ కూడా క్రీస్తును హత్తుకొని ఉండాలి. ఇందులో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు, అసలు పురుషుడు స్త్రీ అని లేదంటున్నాడండి. అదండి ఐక్యత. నా యేసును మొక్కలు చేయడానికి కత్తి పట్టుకొని వచ్చావురా దరిద్రుడా?